హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. నేను మీ విజయలక్ష్మి అండి. ఈరోజు మనం సగ్గుబియ్యం సేమియాని అయితే కాసుకుందాం. సగ్గుబియ్యం సేమియా చాలా టేస్ట్గా ఉంటుందండి. అది అందరూ కాస్తారు, కానీ దీంట్లో మంచి టేస్ట్, వెరైటీ టేస్ట్ అయితే మీకు నేను చూపిస్తాను. ఒకసారి ఈ విధంగా మీరు చేసుకోండి. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూసి ఈ విధంగా మీరు చేసుకొని చూసినట్లయితే మళ్ళీ మళ్ళీ సేమియాని ఈ విధంగా మీరు ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడైతే నేను చిన్న గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని ఒక గిన్నెలో వేయించానండి. వేయించింది కడిగేసి దాంట్లో వాటర్ పోసి ఉడకబెడుతున్నాను అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఉడకపెడుతున్నాం మనం. ఇదిగోండి పక్క స్టవ్ మీద అయితే మిల్క్, 1 లీటర్ మిల్క్ తీసుకొని మనం కాచుకుంటున్నాము. ఇంకో గిన్నె తీసుకోండి, దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దాంట్లో జీడిపప్పులు, బాదం పప్పులు వేయించుకోండి. మీ దగ్గర ఇంకా ఏం పప్పులు ఉంటే ఆ పప్పులు అయితే వేయించుకోవచ్చు. మీ దగ్గర పిస్తా కానీ ఏ పప్పులు ఉన్నా కూడా మీరు వేయించుకోవచ్చు అండి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు మాత్రమే నా దగ్గర ఉంది కాబట్టి నేను జీడిపప్పు, బాదం పప్పునే వేయించాను అనమాట. ఈ విధంగా వేయించిన దాన్ని అయితే మనం ఒక సైడ్కి అయితే పెట్టేసుకుందాం. అదే గిన్నెలో ఒక కప్పు బ్యామినో సేమియా తీసుకొని దాంట్లో వేసేయండి, వేయించండి. దాన్ని కూడా లైట్గా వేయించుకోండి. మనకు పక్క స్టవ్ మీద మిల్క్ అయితే కాగిపోతున్నాయండి. ఆ మిల్క్ని, ఇది వేగిన తర్వాత మిల్క్ని తీసుకొచ్చి దీంట్లో పోసేద్దాం, వేగిన సేమియాలో. ఇదిగోండి సగ్గుబియ్యం కూడా మనకి ఉడకపోతుంది. ట్రాన్స్పరెంట్గా సగ్గుబియ్యం అవ్వాలండి. ట్రాన్స్పరెంట్గా అంటే ఉడికిపోవాలి. ఇక్కడే మీకు పాలల్లో ఉడకటం కాదు, ఇక్కడ ఉడికిపోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడైతే మనకి సేమియా వేగిపోయింది. వేగిపోయిన సేమియాలో 1.5 లీటర్ పాలు పోసి ఇంకొంచెం వాటర్ అయితే ఆ గిన్నె కడిగి పోసేస్తానండి. ఇదిగోండి ఈ విధంగా సేమియాని మీరు చక్కగా ఉడకబెట్టండి. బ్యామినో సేమియా ఎక్కువసేపు ఉడుకుద్దండి. అది తక్కువ టైంలో అయితే ఉడకదు. అది కాకపోతే కొంచెం టైం పట్టిద్ది సేమియా ఉడకడానికి. దాన్ని కొంచెం ఉడకనివ్వండి. ఒక 5 మినిట్స్ అయినా మీకు సేమియా ఉడకాల్సిందే. ఇవ్వండి ఇప్పుడు సగ్గుబియ్యం అయితే మనకు ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, ఉడికింది. ఇప్పుడు దీంట్లో మనం బెల్లం వేసుకుందామండి. ఇదిగోండి ఇది ఒక 40 గ్రామ్స్ ఉంటుందండి బెల్లము. 40 గ్రామ్స్ బెల్లం అయితే వేసుకున్నాము. 4 ముక్కలు ఈ విధంగా వేసుకొని మొత్తాన్ని కూడా ట్రాన్స్పరెంట్గా మనం ఉడకనిద్దామండి. బెల్లం కూడా కరిగిపోవాలి. ఇది ఆర్గానిక్ బెల్లం అండి, వడగొట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఆర్గానిక్ బెల్లం కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను. లేదు మీరు బయట కొన్న బెల్లం ఏదైనా వాడుకున్నారనుకోండి, అది కొంచెం కరగబెట్టి ఫిల్టర్ చేసి పోసుకుంటే చాలా మంచిదండి. దాంట్లో గడ్డి అలాగ వస్తూ ఉంటాయి. ఇదిగోండి ఇప్పుడు మీరు మిల్క్ మేడ్ తీసుకోండి. మిల్క్ మేడ్ తీసుకొని దాన్ని ఈ ఉడికేటప్పుడే దాన్ని పోసేసేయండి. నేనైతే ఒక 75 గ్రామ్స్ పోసానండి. ఈ విధంగా మిల్క్ మేడ్ వేసుకొని మీరు చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా అయితే ఉంటుందండి సేమియా. మీరు తప్పకుండా ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియోని చూసి ఎవరైనా కొత్తగా నా వీడియోని ఓపెన్ చేసి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోద్దండి. లైక్ మై ఛానల్. ఇప్పుడైతే ఉడుకుతూ ఉండగానే మనం కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని ఉడకనేద్దామండి. ఇదిగోండి ఇప్పుడు మనకు ఉడికిపోయిందండి. బెల్లం కూడా కరిగిపోయింది. మనకి దాన్ని ఒక సైడ్కి పెట్టేసామండి. దాన్ని కూడా ఇప్పుడు యాడ్ చేద్దాము. ఇలా మిల్క్ మేడ్ వేసుకొని మీరు సగ్గుబియ్యం సేమియా ఈ విధంగా పాయసం కాసుకుంటే చాలా బాగుంటుందండి. గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు కూడా మీరు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. ట్రై చేయండి ఒకసారి. చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరూ కూడా ఇష్టపడి అయితే చేయించుకుంటారు నా దగ్గర సేమియా. దీన్ని మీరు కూడా ట్రై చేసి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారని మీకు నేను చూపిస్తున్నాను. ఇదిగోండి సరే ట్రాన్స్పరెంట్ అయిపోయింది, మీకు కనిపిస్తుంది కదా, చూపిస్తున్నాను మీకు. అంటే ఆల్మోస్ట్ మొత్తం సగ్గుబియ్యం ఉడికినట్టే. ఇదిగోండి మనకి సేమియా కూడా చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా అయిపోయింది సేమియా. మీకు చేతితో పట్టుకుంటే మెత్తగా అవటం తెలుస్తుంది సేమియా. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని దీంట్లో యాడ్ చేద్దాం.
స్టవ్ అయితే హై ఫ్లేమ్లో నుంచి తీసేసేయండి, లేకపోతే మిల్క్ విరిగిపోతాయండి. అందువల్ల మనం ఎందుకంటే బెల్లం వేసాం కదా, అందువల్ల మిల్క్ విరిగిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడైతే ఈ విధంగా మొత్తం ఇలా వేసేసుకొని మొత్తాన్ని అయితే 1 నిమిషం అలా తిప్పండి, వేడి మీద అలా ఉంచండి. సూపర్ టేస్ట్, అదిరిపోయే టేస్ట్ ఉండే మీకు సేమియానైతే చేసి చూపించానండి. మీ ఫంక్షన్స్ అప్పుడు కానీ, మీ కిటీ పార్టీస్ అప్పుడు కానీ ఈ విధంగా అయితే చేసుకొని ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్ట్ సగ్గుబియ్యం సేమియా పాయసం. ఇప్పుడు జీడిపప్పులు బాదం పప్పులతో అయితే మీరు గార్నిష్ చేసుకోండి. నెయ్యి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇంకంతేనండి. ఇప్పుడు సర్వ్ చేసుకోండి మీరు. యమ్మీగా ఉంటుందండి, చక్కగా ఉంటుంది. ఆ టేస్ట్ మనకి లైట్ స్వీట్తో చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా గ్లాస్లో పోసుకొని కూడా తాగేయచ్చండి. అంటే నేను గ్లాస్లో పోసుకొని డిన్నర్ అయిన తర్వాత తాగటానికని నేను తయారు చేశానండి. డిన్నర్ తర్వాత ఇది తాగుతారు, చాలా బాగుంటుందండి. అప్పుడు చక్కగా వేడిగా చాలా బాగుంటుంది. మంచి దమ్ బిర్యానీ తిని ఇది తాగితే అదిరిపోతుందండి అసలు. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. కూల్ డ్రింక్లే తాగే బదులు ఇది తాగండి. ఓకేనండి, మరి మీకు నచ్చిందా? మీకు నచ్చితే మాత్రం తప్పకుండా వెంటనే అయితే ఈ సగ్గుబియ్యం సేమియానైతే ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.